హరీష్ శంకర్కి ఎందుకు ఎవరైనా కామెంట్ చేస్తే ఇగ్నోర్ చేయొచ్చు కదా, అక్కడే తేల్చుకుంటాడు, ఇమీడియట్ గా అక్కడే ఉంటాడు అన్నప్పుడు ట్విట్టర్లో క్వశ్చన్ వేసాం, ట్విట్టర్లో ఆన్సర్ ఇంటికి వెళ్తాం ఏంటి ఇప్పుడు వాడి గురించి వదిలేస్తారు కదా. మీరు ఏమన్నారు, కొంతమంది అడుగుతారంటున్నారు కదా, కొంతమంది అనుకుంటున్నారని చెప్పి మనం ఎలా మారుతామండి? మీరే చెప్తున్నారు కొంతమంది ఎందుకు అంటారు, కొంతమంది అనుకుంటారు, ఆ కొంతమంది ఒకటి అనుకుంటారు, ఈ కొంతమంది ఒకటి అనుకుంటారు, ఈ కొంతమంది కోసం ప్రాస్పెక్ట్ ఏంటంటే ఆలోచించరు, ఈ కొంతమంది గురించి బతకడం, ఆ కొంతమంది గురించి ఇంకో రోజు బతకడం, ఈ కొంతమంది ఇంకో రోజు బతకడం అలా ఉండదండి. అనుకున్నది చేసేస్తారు. కొంతమంది కాదు, 2,68,000 ట్వీట్లు తెరీ రీమేక్ ఆపేయండి అని చెప్పి 2,68,000 నెగటివ్ ట్వీట్ ట్రోల్స్ అయ్యాయి. రికార్డ్ ట్రోలింగ్ జరిగింది, రికార్డ్ ట్రోలింగ్ 2,68,000 నాకు తెలిసి ఏ డైరెక్టర్ మీద అంత అటాక్ జరిగి ఉండదు. ఆపేమా? టీజర్ రిలీజ్ చేసాక వాళ్ళందరూ సారీ అన్న మెసేజ్ పెట్టారు. నేను మీకు ముందు స్టార్టింగ్ లో సో అదే చెప్తారు. మీరు అనేది నెగటివ్ ట్రోలింగ్ గురించి క్వశ్చన్ చెప్తున్నారు కదా, 2,65,000 మంది దాడి చేస్తేనే నేను నా పని ఆపలా. ఎవరో కొంతమంది హరీష్కి ఎందుకు, ఇంకో కొంతమంది ఈయన ఎందుకు సమాధానం ఇవ్వాలి అనుకుంటే అది వాళ్ళు ఇవ్వద్దు అనుకుంటున్నారు, నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. మరి మీరు ఎందుకు ఇవ్వద్దు అనుకుంటున్నారు, నేను కూడా వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఎక్స్పెషల్లీ చాలా మంది సెలబ్రిటీలకి నాకు నచ్చింది ఇతను ఎందుకు బతకట్లేదు అన్న ఇష్యూ స్టార్ట్ అయింది కొత్తగా. అది చాలా తప్పు. ఎవడి లైఫ్ ఆడదండి, ఎవడి ఇష్టం ఆడది. నాకు నచ్చినట్టు ఇతను బతకాలి, నాకు నచ్చినట్టు ఇతను సమాధానం చెప్పాలి, నాకు నచ్చినట్టే ఇతను ట్వీట్ చేయాలి అని అనుకోవడం చాలా తప్పండి. నేను అనుకోకూడదు ఎవరి గురించి. మీరు అన్నది వెపన్ అని, సోషల్ మీడియా వెపన్ అండి. నేను ఒకటి చెప్పాలనుకుంది ఒకటే లైన్తో ఒకటే లైన్తో ప్రపంచం, నార్వేలో కూర్చున్న వ్యక్తికి, న్యూయార్క్ లో కూర్చున్న వ్యక్తికి, కెనడాలో కూర్చున్న వ్యక్తికి నేను అనుకున్నది ఒక సెకండ్ లో రీచ్ అయిపోతుందంటే ఎంత గొప్ప టెక్నాలజీ, దీన్ని ఎంత గొప్పగా వాడుకోవచ్చు మనం కదా. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెపన్. సో ఆయుధం అనేది డెఫినెట్ గా ధర్మం కోసం వాడాలి, అధర్మం కోసం కాదు. సార్ మీరు 100 కాంట్రవర్సీలు గ్రేట్ ఆంధ్రమూర్తి గారి దగ్గర నుంచి మొదలుకొని మిర్చి 9 వరకు మీరు ఏ క్వశ్చన్ వేసినా నేను ఆన్సర్ చెప్పాకే వెళ్తాను, రెడీ. మీరేం భయపడుతూ రిక్వెస్ట్ చేస్తూ నర్వస్ ఏం వద్దు, మీరు ఏదైనా అడగొచ్చు, యూఆర్ ఫుల్ ఫ్రీడమ్. ఇప్పుడు ట్విట్టర్ లో కొంతమంది అనుకున్నది నేను అడుగుతున్నా, జస్ట్ ఒక అకౌంట్ ఉంది అల్పసినో అని సంథింగ్, మీరు ఏదన్నా ట్వీట్ చేసినా ఏం చేసినా కింద అంటే కొన్ని పాజిటివ్ వస్తాయి, కొన్ని నెగిటివ్ వస్తాయి. సోషల్ మీడియా అన్నాక కామన్, కొన్ని నెగిటివ్ వచ్చినప్పుడు ఆ అకౌంట్ నుంచి కొన్ని కౌంటర్ అవి పడేసరికి చాలా మంది అది మీ ఫేక్ అకౌంట్ ఏమో, లేదంటే చాలా మంది ట్యాగ్ చేయడం చూసాను నేను. అసలు ఏంటి అకౌంట్ గురించి చెప్పండి. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు. ఇతనేమో అసలు వీరాజ్మాన్, నేను ఒకసారి చెప్పా అతనికి పబ్లిక్ గానే చెప్పా, అలా వాళ్ళు బూతులు మాడినప్పుడు నువ్వు కూడా బూతులు మాడితే వాళ్ళకి మనకి తేడా ఉంటది, బూతులు వద్దు అని చెప్పా. కింద కూడా ఏదో ఫన్నీగా ఉంటది, అలీ గారి వర్డ్ ఏదో ఉంటది, కాట్రవల్లి అని ఉంటది. అతను రెగ్యులర్ గా చెప్తుంటాడు. సో ఎవరైతే నాది ఆల్టర్నేటివ్ అకౌంట్ అనుకుంటున్నారో డైరెక్ట్ గా ఐ కెన్ హ్యావ్ ఎంక్వైరీ, సైబర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్లోనే రాంగ్ అండి, అంటే మీరని కాదు, ఇలా అడిగేవాళ్ళు అందరూ రాంగ్. హరీష్ శంకర్ నిర్మోహమాటంగా జవాబిస్తాడని మీరే అంటున్నారు. నాకు ఎందుకండి ఆల్టర్నేటివ్ అకౌంట్? దేనికి? నేను అనాలనుకుంది ఖచ్చితంగా అనిపడేస్తా. నాకు సెకండ్ అకౌంట్, థర్డ్ అకౌంట్, ఫోర్త్ అకౌంట్ అవసరం అది కాదు హరీష్ శంకర్. నేను అనాలనుకుంటే మిమ్మల్ని మొహమాటం లేకుండా అంటాను, దానికి 1000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 1000 వీడియోలు ఉన్నాయి. నేను ఒక మాట అనడానికి ఒక ముసుగో ఒక ఫేక్ అకౌంటో నాకు అవసరం లేదు.